शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्चुस्तन्नमामि गजाननम्। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अम्मलगन्नयम्म मुगुरम्मलमूलपुटं मचाल पेद्दम्म సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుత తేజసాంత్రణయనాం రక్తాంబరుల్లాసినీం నానాలంకృతి రాజమానవపుషాం బాలూడు రాట్శేఖరాం हस्तैरिक्षुधनुसृणिं सुमशरं पाशं मुदा बिभ्रतीं श्रीचक्रस्थितसुन्दरीं त्रिजगतामाधारभूतां स्मरेत्। देवी भागवतं नाम पुराणं परमोत्तमं त्रैलोक्यजननी साक्षात् गीयते यत्र शाश्वती। श्रीमद्भागवतं यस्तु पठेद्वा शृणुयादपि श्लोकार्थं श्लोकपादं वा सयाति परमांगतिम। श्रीमद्देवी भागवतము దశమ స్కంధంలోకి వచ్చాము. నిన్న సావిత్రి ఉపాఖ్యానం, ఆ ఉపాఖ్యానం సందర్భంలోనే కర్మ విపాకము అనేది కూడా చెప్పుకున్నాం. మానవుడు చేసేటువంటి కర్మ అది శుభకర్మ అయినా అశుభకర్మ అయినా తత్ఫలాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని కనుక పొందినట్టయితే ఈ కష్టములు తొలగి సుఖాన్ని పొందగలుగుతాము, దేహాంతమునందు మోక్షాన్ని పొందగలుగుతాము. తరువాత నారద మహర్షి నారాయణుని అడుగుతున్నాడు. మన్వంతరేషు సర్వేషు సా దేవీ యస్వరూపిణి యదాకారేణ కురుతే ప్రాదుర్భావం మహేశ్వరి యథా చ ఏనేహ పూజితా సంస్తుతాపి మనోరథాన్ పూరయతి భక్తానాం భక్తవత్సలా. అనేక మన్వంతరములు ఉన్నాయి. అంచేది ఈ మన్వంతరాల్లో అన్నిటి యందు కూడా ఆమె సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ మహేశ్వరి ఉంటుంది. అయితే ఎప్పుడెప్పుడు ఎవరెవరు పూజించారు, అలా పూజించడం వల్ల ఎవరెవరు ఎటువంటి ఫలితాలు పొందారు, వాటన్నిటినీ ఆ విషయాలన్నీ చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు నారాయణుడు చెప్తున్నాడు. జగజ్యోనిర్మహాతేజ బ్రహ్మా లోకపితామహ ఆవిరాసీన్నాభిపద్మాత్ దేవదేవస్య చక్రిణః. ఆ ప్రళయకాలంలో ఉన్నటువంటి వాడు ఒక్క శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క నాభికమలం నుండి లోక పితామహుడైనటువంటి బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన సృష్టి చేయడానికి ఆమె యొక్క పరమేశ్వరి యొక్క అనుగ్రహం చేత ఆమె అనుమతి ఇచ్చింది సృష్టి చేయమని. అయితే సృష్టి చేయడానికి ప్రారంభంలో ఆయన మానసపుత్రుడిగా స్వయంభువమనువుని సృష్టి చేశారు. సమానసో మను పుత్రో బ్రహ్మణ పరమేష్ఠినః
ఆ స్వయంభవ మనువు పుత్రుడు, మానసపుత్రుడు, బ్రహ్మ మానసపుత్రుడు అనమాట. అదేవిధంగా శతరూప అనేటువంటి ఒక స్త్రీని సృష్టించారు. ఆ స్వయంభవ మనువు, ఈ శతరూప, వీరుభయులు కలిసి సృష్టి చేశారన్నమాట. వారిద్దరూ భార్యాభర్త, వారు సృష్టి చేశారు. సమను క్షీరసింధోశ్చ తీరే పరమ పావనే దేవీం ఆరాధయామాస మహాభాగ్య ఫలప్రదాం. ఈ స్వయంభవ మనువు ఆ క్షీరసాగర తీరంలో అమ్మవారిని మృణమయమైనటువంటి ఒక ప్రతిమ చేసి ఆమెను ఆరాధించాడు. అలా ఆరాధించిన తర్వాత కొంతకాలము తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు ఆమె ప్రత్యక్షమైంది. తస్య తత్తపసా దేవి ప్రాదుర్భూతా జగన్మయి వాచవచనం దివ్యం వరం వరయ భూమిప. నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను, నీకు కావలసినటువంటి వరం కోరుకోవలసింది అని. అప్పుడు ఆయన నేను సృష్టి చేయమని చెప్పి బ్రహ్మగారు నన్ను ఆజ్ఞాపించారు, కాబట్టి నేను చేయబోయేటువంటి సృష్టి నిర్విఘ్నంగా సాగాలి అనేటువంటి వరాన్ని ఆయన కోరుకున్నాడు. జయదేవి విశాలాక్షి జయ సర్వాంతరస్థితే మాన్యే పూజ్యే జగద్ధాత్రి సర్వమంగళ మంగళే. అథాపి యది మే దేవి వరో దేయోస్తి సాంప్రదం తదా ప్రవ్వా సర్గకార్యే విఘ్నా నశ్యంతు మే శివే. నేను ఈ సృష్టి కార్యము చేసేటప్పుడు నాకు ఎటువంటి విఘ్నములు కలగకుండా నీవు రక్షించవలసింది, నాకు కలిగేటువంటి విఘ్నాలన్నింటినీ నువ్వు నాశనం చేయవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆమె దేవి యత్వయా ప్రార్థితం తత్తే దదామి మనుజాధిప అహం ప్రసన్నా దైత్యేంద్ర నాశనా మోఘ విక్రమా. నేను వాళ్ళందరినీ కూడా అమోఘమైనటువంటి విక్రమం కలిగినటువంటి నేను దైత్యులందరినీ కూడా నాశనం చేశాను, కాబట్టి నీవు ఎటువంటి విఘ్నము కలగదు, నీవు చేయవలసింది అని చెప్పేది. మయి భక్తిర్దృఢా వత్స మోక్షాంతే సత్పదే భవేత్ రాజ్యం నిష్కంటకం తేస్తు పుత్రా వంశకరా అపి. నీకు వంశకరులైనటువంటి పుత్రులు కలుగుతారు, నీవు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిష్కంటకంగా రాజ్యపాలన చెయ్యి, నీవు చేసేటువంటి సృష్టి కార్యక్రమానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, తదనంతరం నీవు మోక్షాన్ని పొందుతావు, నా పట్ల దృఢమైనటువంటి భక్తి కలిగి ఉండు అని చెప్పింది. ఆమె చెప్పి అక్కడి నుండి ఆమె వింధ్య పర్వతానికి వెళ్ళింది. ఆమెకి వింధ్యవాసిని అని కూడా పేరు. ఈ వింధ్య పర్వతానికి వెళ్ళింది అని చెప్పడంతో నారదుడు మళ్ళీ అడిగాడు, ఏమిటి వింధ్యాచలము యొక్క గొప్పతనం ఏమిటి, ఆమెకి వింధ్యవాసిని అని ఎందుకు పేరు వచ్చింది అని అడిగాడు. అడిగితే అప్పుడు కథ చెప్పారు. ఈయన సూతుల వారు ఋషులకు చెప్పారు, అదే నారాయణుడు నారదుడికి చెప్పాడు. ఆసీత్ వింధ్యాచలో నామ మాన్య సర్వధరాభృతాం. గొప్ప పర్వతము వింధ్య పర్వతం, పర్వతాలన్నిటిలోకి కూడా గౌరవింపదగినటువంటిది, గొప్పదైనటువంటిది వింధ్య పర్వతం ఉన్నది. ఒకానొకసారి నారదుడు దేశాటనం తిరుగుతూ దేశ సంచారం చేస్తూ వింధ్య పర్వతాల దగ్గరికి వచ్చాడు. వచ్చి వింధ్య పర్వతంతో అన్నాడు, ఈ మమాగమనమింద్రారే జాతం స్వర్ణగిరే రథా తత్ర దృష్టా మయా లోకా శక్రాగ్ని యమపాశినాం సర్వేషాం లోకపాలానాం భవనాని సమంతత. అక్కడ నారదుడు వారు వచ్చారు. వస్తే వింధ్య పర్వతము, ఆ వింధ్య పర్వతం ఏం చేశాడు అతను అంటే, నారదుడు వారికి ఆహ్వానం చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించి ఏమిటి విశేషాలు, ఇలా వచ్చారేమిటి మీరు అని అడిగాడు. అడిగితే నారదుడు వారు ఏం చేశాడంటే, నేను ఇలా దేశ సంచారం చేస్తూ అలాగా మేరు పర్వతం దగ్గరికి వెళ్ళానయ్యా, ఆ మేరు పర్వతం యొక్క ప్రభ చూస్తూ ఉంటే చాలా గొప్పగా ఉంది,
దాని యొక్క గౌరవం చూస్తుంటే చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఇంద్రాది దేవతలు అందరూ కూడా అక్కడ మేరు పర్వతం మీద గొప్ప గొప్ప భవనాలు నిర్మించుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. దేవతలందరూ కూడా అక్కడ సంచరిస్తూ ఉన్నారు. సూర్యుడు కూడా తన యొక్క గ్రహాలతోటి ఆ మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడయ్యా. అతని గొప్పతనం, ఆ మేరు పర్వతం యొక్క గొప్పతనం ఇంత అంత అని కాదు. దాంతో దానికి చాలా గర్వం కూడా వచ్చింది. ఇప్పుడు తనను మించినటువంటి పర్వతమే లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉంది ఆ మేరు పర్వతము అని చెప్పాడు. ఆత్మానం మనుతే శ్రేష్టం వరిష్టంచ ధరాభృతాం. మొత్తం అన్నిట్లోనూ తానే శ్రేష్ఠుడు అని ఇప్పుడు మేరు పర్వతం అనుకుంటోందయ్యా అని చెప్పాడు. అయితే అలా చెప్పి అస్తు నైతావతా కృత్యం తపోబలవతాం నగ ప్రసంగతో మయోక్తంతే గమిష్యామి నిజం గృహం. ఏదో మాట వరుసకి చెప్పాను నాకు తెలిసినటువంటి సంగతులు, అంతేగాని దీన్ని పెద్దగా పట్టించుకోకు అని చెప్పి ఆయన నారదుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఈ వింధ్యాచలము మరి అలా విన్నప్పుడు ఊరుకుంటుందా? ఎందుకంటే తనలాంటి పర్వతమే ఆ మేరు పర్వతం కూడా. ఇప్పుడు ఆ మేరు పర్వతం యొక్క గొప్ప ఏమిటి, తన యొక్క తక్కువ ఏమిటి అనుకున్నాడు. అనుకుని ఏవైనా సరే మేరు పర్వతం యొక్క గర్వాన్ని అణచాలి అనుకున్నాడు. ఏం చేస్తే అణుస్తాము అంటే గ్రహాలతో పాటుగా సూర్యుడు కూడా మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు. అంటే అసలు సూర్య గమనాన్ని కనుక నిరోధించినట్లయితే అసలు ఆయన మేరు పర్వతం కేసి వెళ్ళే అవకాశమే ఉండదు. ఎందుకంటే సూర్యుడు మొత్తం చుట్టూ తిరుగుతాడు కదా. చుట్టూ తిరిగినప్పుడు ఈ దక్షిణాపథానికి వచ్చినప్పుడు కనుక మళ్ళీ ఉత్తరం వైపుకు వెళ్లకుండా ఆ సూర్యుడి గమనాన్ని కనుక అడ్డగిస్తే ఆయన ఉత్తర దిక్కున్నటువంటి మేరు పర్వతం కేసి వెళ్ళే అవకాశమే లేదు కదా అనుకున్నాడు. అనుకుని దీనికి మార్గం ఏమిటి అని ఆలోచించి తన యొక్క స్వరూపాన్ని వృద్ధి చేయడమే మార్గము అని అనుకున్నాడు. అలా భావించి ఏవం ప్రాచీం తథాగ్నేయీం సమాశ్వాస్య వియోగిని జ్వలంతీం చిరకాలీన విరహాదివ కామిని భాస్కరోధ కృశానోశ్య దిశం నూనం విహాయ చ యాం యాం గంతుం తతస్తూర్ణం ప్రతస్థే కమలాకర నతే నశేకుశ్చక్రతో గంతుం తతో అనూర్వ్యజిజ్ఞపతు. వింధ్యపర్వతం ఏం చేసింది? తాను వృద్ధి చెందాలి అనుకుని ఏవం నిశ్చిత్య వింధ్యాద్రి ఖం స్పృశన్ వృధే భుజై, ఆకాశాన్ని తాకేటట్టుగా వృద్ధి చెందింది. వృద్ధి చెందేసరికి సూర్యుడు మరి చుట్టూరా తిరగాలి కదా. ఆయన దక్షిణ దిక్కుకు వచ్చాడు. వచ్చి ఇట్లాగ వెళుతూ ఉన్నాడు. మరి ఇలా చుట్టూ తిరిగి ఉత్తర దిక్కుకు వెళ్ళాలి, కానీ ఉత్తర దిక్కుకు వెళ్ళే అవకాశం లేకపోయింది. అనూరుడు అంటాము. అరుణుడు సూర్యుని యొక్క రథసారథి. ఆయన చెప్పాడు సూర్యుడితో, అయ్యా మనం ఇంక ఎదరగెళ్ళడానికి లేదు, ఇదంతా అడ్డుంది, పర్వతం ఏదో అడ్డొచ్చింది, ఇక్కడి నుంచి మనం వెళ్ళడానికి లేదన్నాడు. అహో గగన మార్గోభిరుధ్యతే జాతి విస్మయ, మన గగన మార్గము నిరోధింపబడింది, మనం వెళ్ళటానికి లేదు అన్నాడు. ఒక్కసారిగా సూర్యగమనం ఎప్పుడైతే నిరోధింపబడిందో అంతా చీకట్లు అలుముకున్నాయి. చీకట్లు ఎప్పుడైతే వచ్చాయో సూర్యోదయం కాకపోతే దైవికమైన కార్యాలేమీ చేయడం లేదు. ముఖ్యంగా వైదికమైనటువంటి యజ్ఞయాగాదులు చేయడానికి లేదు. దేవతలకి హవిస్సులు సమర్పించడానికి లేదు. అగ్నిహోత్రం వెలిగించి దేవతలకి అగ్నిహోత్రంలో హవిస్సులు సమర్పిస్తారు. ఆ హవిస్సులు సమర్పించడం సూర్యోదయమే కాలేదు, ఇంకా హవిస్సులు ఎలా సమర్పిస్తారు? అంతా ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసింది అనమాట. లోకం అంతా గగ్గోలు పెట్టింది. ఎలాగ యజ్ఞక్రియలు లేవు. అలాగే పితృ సంబంధమైన క్రియలు చేయాలన్నా స్వధాకారముతోటి పితృదేవతలకు సమర్పిస్తారు. ఆ స్వధాకారం చెప్పడానికి లేదు. ఎందుకంటే రాత్రి వేళ ఏమీ పితృకార్యములు చేయరు. దైవ కార్యములైనా పితృకార్యములైనా
ఈ తెల్లవారిన తర్వాత సూర్యుడు ఉండగా చేయాలి. అట్లా చేయడానికి లేదు. ఇప్పుడు సూర్యోదయమే కాలేదు. దాంతో అందరూ కంగారు పడ్డారు. దేవాసేంద్రా సముద్విగ్నా కింకుర్మ ఇతి వాదిన ఆహాభూతం జగత్సర్వం స్వధా కవ్య వివర్జితం. జగత్సర్వం హాహాభూతం, లోకమంతా కూడా ఆహాకారాలతో నిండిపోయింది. దేవతలందరూ ఇప్పుడు ఏం చేయాలా అనుకుంటున్నారు. అనుకుని వాళ్ళందరూ ఆయన దగ్గరికి, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు, మహేంద్రుడు దేవతలందరితో కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్రహ్మగారిని తీసుకుని మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళాడు. పద్మయోనిం పురస్కృత్య రుద్రం శరణమన్వయు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తుతి చేశారు. స్తుతి చేసి, అయ్యా ఈశ్వరుడు అడిగాడు, అయ్యా ఎందుకు వచ్చారు మీరు అందరూ అంటే, అప్పుడు దేవతలు చెప్పారు, సర్వదేవేశ గిరిశ శశిమౌళి విరాజిత సమాశ్రితం విరాజిత ఆర్తానాం శంకరస్త్వం చ సంవిధేహి మహాబల నష్ట స్వాహా స్వధాకారే లోకే కశరణం భవేత్ అస్మాకంచ భయార్తానాం భవానేవ హి దృశ్యతే. అది లోకంలో ఇప్పుడు ప్రస్తుతము స్వాహాకారములు స్వధాకారములు నష్టమైపోయాయి. అంచేది మమ్మల్ని రక్షించడానికి ఇంకెవరున్నారు నీకు తప్ప. దుఃఖ నాశకరో దేవా ప్రసీద గిరిజాపతే అని మా యొక్క దుఃఖాన్ని పోగొట్టు అని ప్రార్థించారు. అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, నాస్మాకం శక్తిరస్తీహ తద్వృద్ధి స్తంభనే సురాహ ఇమమేవం వదిష్యామో భగవంతం ప్రమాధవం. ఈ స్వాహాకారము స్వధాకారములు ఇవి నష్టం పోవడానికి కారణం ఏమిటి అంటే, సూర్యుని యొక్క గమనము నిరోధింపబడ్డం. దానికి కారణం ఏమిటి? వింధ్యాచలం వృద్ధి చెందడం. కాబట్టి వింధ్యాచల వృద్ధిని ఆపాలి. అది ఆపడం నా చేతుల్లో లేదయ్యా. అంచేత మనం జగన్నాథుడైన నారాయణుడే సలహా అడుగుదాం, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెబుదాము అన్నాడు. ఇచ్చేవమాకర్ణ్య గిరీశ భాషితం దేవాశ్చ సేంద్రా స్వపయోజ సంభవా రుద్రం పురస్కృత్య చ వేపమానాః వైకుంఠలోకం ప్రతిజగ్మురంజసా. వాళ్ళంతా కూడా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళి విష్ణువుని స్తోత్రం చేశారు. జయ విష్ణో రమేశాజ్జ మహాపురుష పూర్వజ దైత్యారే కామజనక సర్వకామ ఫలప్రద మహావరాహ గోవింద మహాయజ్ఞ స్వరూపక మహావిష్ణో ధ్రువేశాజ్జ జగదుత్పత్తి కారణ మత్స్యావతారే వేదానాం ఉద్ధారాధార రూపక సత్యవ్రతాధరాధీశ మత్స్య రూపాయ తే నమః. అలాగే దయాకూపారదైచారే సురకార్య సమర్పక అమృతాప్తి గరేశాన కూర్మ రూపాయ తే నమః. ఈ విధంగా ఆయన యొక్క దశావతారాలని వాళ్ళు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమిటి సంగతి ఏం చెప్తే ఈ విషయం చెప్పారు. ఇలా వింధ్యాచలం వృద్ధి చెందింది, దానివల్ల సూర్యగమనం ఆగిపోయింది, అందువల్ల భూలోకంలో స్వాహాకారాలు స్వధాకారాలు లేవు. దాంతో మేమంతా కూడా హవిస్సులు లేకుండా ఆహారం లేకుండా ఉన్నాము. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అన్నాడు. అంటే అప్పుడు శ్రీ భగవానువాచ, శ్రీ మహావిష్ణువు అన్నాడు, యా కర్త్రీ సర్వజగతామాద్యా చ కులవర్ధిని దేవీ భగవతి తస్యా పూజకః పరమద్యుతిః అగస్త్యో మునివర్యోసౌ వారణాస్యాం సమాసతే తత్తేజో వంచకో అగస్త్యః భవిష్యతి సురోత్తమాః తం ప్రసాద్య ద్విజవరం అగస్త్యం పరమౌజసం
యాచత్వం విబుధా కాశీం గత్వా నిశ్రేయసపదీం అని శ్రీ మహావిష్ణువు వాళ్ళతో చెప్పాడు. ఆ భగవతిని స్తోత్రం చేసేటువంటి, పూజ చేసేటువంటి, జగన్మాతను నిత్యము ఆరాధించేటువంటి అగస్త్య మహర్షి కాశీలో ఉన్నాడయ్యా. ఆ అగస్త్య మహర్షి యొక్క తేజస్సు చేత ఇప్పుడు ఈ వింధ్యాచలం యొక్క వృద్ధిని ఆపవచ్చు. చేత మీరందరూ కాశీనగరానికి వెళ్ళి ఆ అగస్త్యుడిని ప్రార్థించండి అని చెప్పి ఆయన అలా చెప్పడంతో వీళ్ళందరూ కూడా కాశీనగరానికి వచ్చారు. వచ్చి అగస్త్య మహర్షిని స్తోత్రం చేశారు. జయద్విజగణాధీశమాన్య పూజ్య ధరాసుర వాతాపీబలనాశాయ నమస్తే కుంభయోనయే లోపాముద్రాపతే శ్రీమన్మిత్రావరుణ సంభవా సర్వ విద్యానిధే అగస్త్య శాస్త్రయోనే నమోస్తుతే. ఆ విధంగా ఆ అగస్త్య మహర్షిని స్తోత్రం చేసి తమ యొక్క పరిస్థితిని చెప్పారు. ముని ఎందుకు వచ్చారన్నారు, మామూలు విషయంతా చెప్పారు. మహర్షే వింధ్యగిరినా నిరుద్ధో అర్క వినిర్గమ త్రైలోక్యం తేన సంవిష్టం ఆహాభూతం అచేతనం భవతస్తేజసా అగస్త్య నూనం నమ్రో భవిష్యతి ఏతదేవ అస్మదీయం చ కార్యం కర్తవ్యమస్తి. ఆ వింధ్యాచలము పెరిగిపోవడంతో సూర్యగమనం ఆగిపోయింది. దానితోటి మా అందరికీ ఈ స్వాహాకారాలు హవిస్సులు సమర్పించకపోవడం చేత మాకు ఆహారం లేదు, ఇది మా ఇబ్బంది. అంచేత నీ యొక్క మహిమ చేత, నీ యొక్క శక్తి చేత అతన్ని వినమ్రుడిగా చేయవలసింది అని ప్రార్థించారు. అప్పుడు అగస్త్య మహర్షి కరిష్యే కార్యమే తత్వ ప్రత్యువాచ తతో ముని. సరే అయితే మీ యొక్క కార్యాన్ని నేను నిర్వహిస్తాను, కంగారు పడకండి అని చెప్పాడు. చాలా అలా చెప్పడంతో వాళ్ళంతా ఆనందించి వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కాశీ క్షేత్రంలో అగస్త్య మహర్షి తన భార్య అయినటువంటి లోపాముద్రతోటి అన్నాడు, అవిముక్తం నమోక్తవ్యం సర్వథైవ ముముక్షుభిః కింటు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసతాం సదా. కాశీకి అవిముక్త హట్టభూమి అని పేరు. దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మోక్షము కోరుకునేటువంటి వారు కాశీ నివాసాన్ని పొందాలి, కాశీలో నివసించాలి. అటువంటి వాడు మోక్షం పొందాలి. అయితే కాశీ నివాసం చేద్దామని అక్కడ ప్రారంభం చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విఘ్నం కలుగుతూ ఉంటుంది. ఆ స్థల మహాత్మ్యం అటువంటిది. మరి అందరూ మోక్షం పొందేరు కదా, వారి వారి కర్మ విపాకాన్ని బట్టి ఉంటుంది. అయితే బాహ్యంగా అనుకోవడం మాత్రము ఎవరికి వారే నేను మోక్షం పొందాలి అనుకోవచ్చు. మన కర్మ విపాకం ఎటువంటిదో మనకి తెలియదు. పూర్వజన్మల్లో ఎటువంటి కర్మలు చేసామో తత్ఫలితం ఏమిటో మనకేమి తెలియదు. ఈ జన్మలో ఈ విషయాలు తెలిసి అయ్యో కాశీలో ఉంటే బాగుంటుంది, కాశీలో అయితే మోక్షం వస్తుందిట అని ఇట్లాంటివి ఎవరో చెప్పడం వల్ల మనం వింటాం. విని కాశీ క్షేత్రంలో ఉంటే మంచిది అని అనుకోవచ్చు. కాశీ క్షేత్రంలో ఉండడానికి చక్కగా ఏదో ఇల్లు అది తీసుకొని నివాసాలని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మన కర్మ విభాగాన్ని బట్టి అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అందుచేత ఇక్కడ అంటున్నారు, అవిముక్తం నమోక్తవ్యం సర్వదైవ ముముక్షువి. ఇది అవిముక్తమైనటువంటి ప్రదేశము. మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా కాశీని విడిచిపెట్టాలి అని అనుకోకూడదు, అక్కడే ఉండాలి. కింటు కానీ విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసతాం సదా. కాశీలో నివసించేటువంటి వారికి ఏదో ఒక విఘ్నం కలుగుతూ ఉంటుందట ఆ నివాసం చేయడానికి. అయినప్పటికీ కూడా ఇప్పుడు అది చెప్తున్నారనమాట భార్యతోటి. ఎందుకంటే మనం కాశీలో ఉందామని అనుకున్నాము, కానీ ఇప్పుడు ఏదో విఘ్నం వచ్చింది. దేవతలకు ఉపకార రూపంగా అయినప్పటికీ కూడా తాము కాశీలో ఉండడానికి వీలు లేకుండా వచ్చింది. ఇత్యేవ ముక్త్వా భార్యాం తాం ముని పర్వతాబలః మణికర్ణ్యాం సమాప్లుత్య దృష్ట్వా విశ్వేశ్వరం విభుం దండపాణిం సమభ్యచ్య
కాలరాజం సమాగత జగామ సాక్షి విఘ్నేశం సర్వవిఘ్న నివారణం తం దృష్ట్వా అభ్యర్చ్య సంప్రార్జత పుర్యా వినిర్గత లోపాముద్రాపతి శ్రీమాన్ అగస్త్యో దక్షిణాన్ దిశం. భార్యతో లోపాముద్రతో చెప్పాడు, ఇలా కాశీలో ఉండే విఘ్నం కలుగుతుంది, సరే ఇప్పుడు మనం బయలుదేరి వెళ్ళాలి అన్నాడు. వాళ్ళు ఉభయలు ఈ మణికర్ణికా స్థానానికి వచ్చారు. అక్కడ మణికర్ణికాలో అక్కడ స్నానం చేశారు. చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరు. అదేవిధంగా సాక్షి గణపతి అని ఉంటాడు. ఆ సాక్షి గణపతికి అర్చన చేసి నమస్కరించి, అంటే తాము ముందు జరగబోయేటువంటి పనికి విఘ్నం కలగకూడదు కదా, అందుచేత ఆ సాక్షి గణపతికి నమస్కారం చేసుకుని లోపాముద్ర సమేతముగా కాశీ నగరాన్ని విడిచి దక్షిణ మార్గానికి, దక్షిణాపథానికి, దక్షిణ దిక్కుగా అతను ప్రయాణమై వెళ్ళాడు. వెళుతూ ఉంటే సరే వింధ్య పర్వతం వచ్చింది. అగ్రే దదర్శతం వింధ్యం వృద్ధాంబరమధోన్నతం. ఆ వింధ్యాచలాన్ని చూశారు. పెద్ద పర్వతం ఆకాశం దాకా వ్యాపించుకున్నది. దాంతో ఈ లోపాముద్ర, అగస్త్యులు వారు చాలా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, పర్వతం ఎక్కి దిగ్గల వాళ్ళు. అందుచేత వారు ప్రార్థించారు. ఆ శక్తో ఆ వింధ్య పర్వతంతో అగస్త్య మహర్షి చెప్పాడు, వత్సైవం తిష్ఠ తావత్వం యావదాగమ్యతే మయా అశక్తోహం గండశైలారోహణే తవ పుత్రక ఏవముక్త్వా మునిర్యామ్య దిశం ప్రతి గమోత్సుకః ఆరుహ్య తస్య శిఖరాణి అవారుహద్ అనుక్రమాత్ గతో యామ్య దిశం చాపి శ్రీశైలం ప్రేక్ష్య వర్త్మని మలయాచలమాసాజ్య తత్రాశ్రమపరో భవతు. ఆ వింధ్యాచలము అగస్త్య మహర్షి వెళ్ళేసరికి అతడు వినమ్రుడై నమస్కారం చేశాడు అగస్త్య మహర్షికి. అలా నమస్కారం చేశాడు, వంగి ఉన్నాడు. ఎప్పుడైతే అలా వంగి ఆయనకి పాద నమస్కారం చేశాడో అప్పుడు అగస్త్య మహర్షి అన్నాడు, నాయనా, నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండు. ఎందుకంటే నువ్వు అలా వృద్ధి చెంది ఉన్నట్టయితే ఈ పర్వత శిఖరాలు అంతవరకు ఎక్కి మళ్ళీ నేను దిగలేను. నువ్వు ఇలా వంగి ఉన్నట్టయితే ఏదో జాగ్రత్తగా ఈ పర్వతాన్ని దాటి నేను అవతలకు వెళతాను. వెళ్ళి మళ్ళీ నేను వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండవలసిందే అన్నాడు. అని చెప్పి సరే అన్నాడు వింధ్యుడు. ఈయన జాగ్రత్తగా ఆ పర్వత శిఖరం వంగి ఉన్నాడు కాబట్టి ఆ కాస్త మేర ఎక్కగలిగాడు. మెల్లిగా దిగి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి, శ్రీశైలం నుంచి మలయాచల పర్వతానికి వెళ్ళి ఆ మలయాచలంలో తన యొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉన్నాడు. కూడా ఆమె భార్య లోపాముద్ర కూడా ఉన్నది. సాపి దేవీ తత్ర వింధ్యమాగత మనుపూజిత లోకేషు ప్రథిత వింధ్యవాసినీతి చ శౌనక. ఇంతకుముందు ఆ స్వయంభవ మనువుకి వరాలు ఇచ్చినటువంటి ఆ దేవత ఆమె కూడా వింధ్య పర్వతానికి వెళ్ళింది అని అనుకున్నాం కదా. అంచేత ఆవిడ వింధ్యవాసిని, ఆ వింధ్య పర్వతం మీద ఆవిడ ఉన్నది. ఈ అగస్త్యులు వారు తిరిగి వచ్చేదాకా ఈ వింధ్య పర్వతం సరే అలాగే ఉంటానని చెప్పి అలాగే వంగే ఉన్నాడు. అలా వినమ్రుడే ఉండడం చేత సూర్యుని యొక్క గమనానికి ఎటువంటి అడ్డంకు లేకపోయింది. సూర్యగమనం సాధారణ స్థితికి వచ్చేసింది. లోకంలో సూర్యోదయం అయింది కాబట్టి ఈ స్వాహాకారములు, స్వధాకారములతో చేయవలసినటువంటి దేవకార్యాలు, పితృకార్యాలు జరిగాయి. ఈ అగస్త్య మహర్షి ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాడు ఇంక మళ్ళీ తిరిగి ఉత్తర దిక్కుకి కాశీకి వెళ్ళలేదు. అందుకే మొట్టమొదటి అక్కడే అన్నాడు, కాశీలో నివాసం ఉందాము అని అనుకుని మోక్ష కాముకులై కాశీలో నివాసం ఉందాము అనుకునేటువంటి వారికి
ఏదో ఒక విఘ్నాలు వస్తూ ఉంటాయి. తనకి దేవతలకు ఉపకారం చేయడం అదే తన యొక్క కోరిక విఘ్నమైందనమాట. ఈ విధంగా స్వయంభవమును యొక్క విషయం చెప్పిన తర్వాత ఈ శౌనకాది ఋషులు ఆ సూతుడిని అడిగారు. అలాగే ఇక్కడ నారాయణుడు నారదుడికి చెప్పాడు. అన్యేషాముద్భవం బ్రూహి మనూనాం దివ్యచేజసం. ఇతర మనువుల యొక్క స్వయంభవమును యొక్క కథ చెప్పాము. తర్వాత కూడా చెప్పాలంటే స్వారోచిష మను సంభవం అని అంటారు. ఆ స్వారోచిష మనువుల గురించి కూడా వివరించవలసింది. అలాగే ఇతరమైనటువంటి మనువులు కూడా చెప్పవలసిందే. నారాయణుడు అప్పుడు చెప్తున్నాడు. ప్రథమోయం మనుస్వాయంభువ ఉక్తో మహామునే దేవ్యారాధనతో ఏన ప్రాప్తం రాజ్యమకంటకం. ఇంతకు ముందే చెప్పాను కదా, స్వయంభువ మనువు ఆయన దేవి యొక్క ఆరాధన చేత నిష్కంటకంగా రాజ్యపాలన చేసి ఆయన దివంగతుడయ్యాడు. దాని తర్వాత ద్వితీయశ్చ మనుస్వారోచిష ఉక్తో మనీషిభిః ప్రియవ్రత సుతః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమ. రెండవ మనువు స్వారోచిషముడు. ఆయన ప్రియవ్రతుని యొక్క కుమారుడు. ఆయన కూడా అప్రమేయమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడై గొప్ప తపస్సు చేశాడు అమ్మవారిని గురించి. దేవ్యా మూర్తిం మృణ్మయీంచ పూజయామాస భక్తితః. ఆయన కాళిందీ నది తీరంలో దేవి యొక్క మట్టి ప్రతిమను చేసి ఆమెను పూజించి ఆమెను గురించి తపస్సు అది చేశాడు. చేసిన తర్వాత దదౌ స్వారోజిషాయైవ సర్వ మన్వంతరాశ్రయం ఆధిపత్యం జగద్ధాత్రి తారిణీతి ప్రథామగాత్తు. ఏవం స్వారోజిష మనుః తారిణ్యారాధనాత్ తతః ఆధిపత్యం చ లేభే సః సర్వారాతి వివర్జితం. ఈ స్వారోజిష మనువు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆమెకి అతనిని ఉద్ధరించింది కాబట్టి ఆమెకి తారిణి అనేటువంటి పేరు ఏర్పడింది అమ్మవారికి. ఆమె అతనికి వరం ఇవ్వడం చేత ఆమె యొక్క అనుగ్రహం చేత అతడు కూడా రాజ్యపాలన బాగా చేశాడు. తర్వాత తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రత సుతో మను గంగాకూలే తపస్తత్వా వాగ్భవం సంజపన్ వర్షాణి తీర్ణి ఉపవనం దేవ్యనుగ్రహమావిశత్ స్తుత్వా దేవీం స్తోత్రవరైః భక్తిభావితమానస రాజ్యం నిష్కంటకం లేభే సంతతిం చిరకాలికీం. తర్వాత మనువు మూడవ వాడు ఉత్తముడు. ఇతను కూడా ప్రియవ్రతుని యొక్క కుమారుడు. ఇతడు కూడా అమ్మవారి గురించి తపస్సు చేసి ఆమె యొక్క అనుగ్రహంతో నిష్కంటకంగా రాజ్యపాలన చేశాడు. అలాగే చక్కనైనటువంటి చిరంజీవులైనటువంటి సంతతిని పొందాడు. సోప్యాజగామ పదవీం రాజర్షివర భావితాం. తర్వాత నాలుగవ వాడు చతుర్థస్తామసో నామ ప్రియవ్రత సుతో మను. ప్రియవ్రతుని యొక్క కుమారుడు నాలుగవ వాడు తామసుడు. అతడు నర్మదా నదీ తీరంలో అమ్మవారిని ధ్యానం చేసి ఆమె వల్ల వరాలు పొందినటువంటి వాడు. అతడు కూడా నిష్కంటకంగా రాజ్య పరిపాలన చేశాడు. తదనంతరం పంచమో మనురాఖ్యాత రైవతస్తామసానుజ. తామసుడు యొక్క సోదరుడు తమ్ముడు రైవతుడు అనేటువంటి వాడు. అతడు కూడా కాళిందీ నది సమీపంలో ఆ తీరంలో అమ్మవారిని గురించి తపస్సు చేసి ఆమె యొక్క అనుగ్రహం చేత నిష్కంటకంగా రాజ్యపాలన చేశాడు. అతడు ఐదవ మనువు అన్నమాట. తదనంతరం చాక్షుష అనేటువంటి మనువు. అంగస్య రాజ్ఞ పుత్రో అభూత్ చాక్షుషో మను ఉత్తమ
షష్ఠ సుపులహన్నామ వర్మర్షిం శరణం గత. ఈ చాక్షుషుడు అంగ అనేటువంటి అంగరాజు, ఆ రాజు యొక్క కుమారుడు చాక్షుషుడు. ఇతడు 6వ మనువు. పులహుడు అనేటువంటి బ్రహ్మర్షిని శరణు వేడేటతడు, అంటే అతను గురువుగా స్వీకరించి అతన్ని ప్రార్థించారు. బ్రహ్మర్షే త్వామహం ప్రాప్త శరణం ప్రణతార్త్యన్ శాధిమాం కింకరం స్వామిన్ ఏనాహం ప్రాప్నుయాం శ్రియం. అవ్యాహతంగా చక్కనైనటువంటి బలపరాక్రమములు కలిగి రాజ్యము నిష్కంటకంగా ఉండేటట్టుగా, రాజ్యలక్ష్మి నీవు పొందేటట్టుగా నీవు నన్ను అనుగ్రహించవలసింది అని ఆయన్ని కోరారన్నమాట. అప్పుడు ఆ ముని ఏం చెప్పారు అంటే, ఈ పులహుడు అనేటువంటి ముని, ప్రత్యువాచమును శ్రీమాన్ దేవ్యా సంరాధనం పరం శివాం ఆరాధయాజ్యత్వం తత్ప్రసాదాదిదం భవేత్. నీవు అమ్మవారిని ఆరాధించవయ్యా, ఆరాధిస్తే నీవు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుతాయి అని చెప్పాడు. అప్పుడు చాక్షుషుడు కూడా అడిగాడు, అమ్మవారి ఆరాధన అది ఎట్లా చేయాలి అన్నాడు. అంటే ఆ ముని ఆమెను ఆరాధించేటువంటి విధానం చెప్పాడు. ఇంతకుముందు చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆరాధించారయ్యా. విష్ణు యజ్ఞపత సృష్టిపాలక పరికీర్తిత, అలాగే మహేశ్వరూపి సంహర్త యజ్ఞపాద భవన్ నృప లోకపాలాస్తథాన్యేపి. ఈ విధంగా విష్ణువు, మహేశ్వరుడు, తక్కిన దిక్పాలకులు, లోకపాలు అందరూ కూడా ఆ అమ్మవారిని ఆరాధించారు. అలాగా ఆరాధించడం వల్ల వాళ్ళు తన యొక్క ఫలితాన్ని పొందారు అని చెప్పారు. చెబితే అప్పుడు ఈయన ఈ చాక్షుషుడు అనేటువంటి అతడు తప్తుం జగామ విరజాం నదీం, విరజా నదీ తీరానికి వెళ్ళి అమ్మవారిని సేవించి ఆరాధించాడు. ఆ తపస్సు చేసేటప్పుడు చాలా కఠినమైనటువంటి తపస్సు చేశాడు. 1 సంవత్సరము కేవలము చిగుళ్ళు తింటూ తపస్సు చేశాడు. మరొక సంవత్సరము కేవలము జలాన్ని స్వీకరిస్తూ తపస్సు చేశాడు. మరొక సంవత్సరం కేవలం వాయుభక్షణం చేస్తూ తపస్సు చేశాడు. ఈ విధంగా ఆయన చాలా కఠినమైనటువంటి తపస్సు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అటువంటి తపస్సుకు అమ్మవారు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే ఆయన అడిగాడు, జానాసి దేవ దేవేసి యత్ప్రార్థ్యం మనసేప్సితం అంతర్యామి స్వరూపేణ తత్సర్వం దేవ పూజితే తథావిమో భాగ్యేన జాతం యత్తవ దర్శనం బ్రవీమి దేవి మే దేహి రాజ్యం మన్వంతరాశ్రితం. మన్వంతరాశ్రితమైనటువంటి రాజ్యాన్ని నాకు ఇవ్వవలసింది అని ఆమెను కోరాడు. కోరితే దత్తం మన్వంతరస్యాస్య రాజ్యం రాజన్య సత్తమా. దీంట్లో ఒక్కొక్క మనువు పరిపాలన కాలం, దానికి మన్వంతరము అని పేరు. అంటే ఆ మొత్తము ఆ మన్వంతరంలో అతని యొక్క శాసనంలోనే ప్రపంచమంతా, లోకమంతా, రాజ్యమంతా ఉంటుందన్నమాట. అంచేత ఆ విధంగా పుత్ర మహాబలాస్తే చ భవిష్యంతి గుణాధికా రాజ్యం నిష్కంటకం భావి మోక్షోంతే చాపి నిశ్చిత. కాబట్టి నీకు చక్కనైనటువంటి కుమారులు కలుగుతారు. నీ పేరుగా మన్వంతరముగా ఈ రాజ్యం నీ చేత శాసింపబడుతుంది. రాజ్యం అంతా నిష్కంటకంగా ఉంటుంది. చివరిలో నీవు మోక్షాన్ని పొందుతావు అని చెప్పి ఆమె వరం ఇచ్చి అంతర్ధానం పొందింది. ఏవంచ చాక్షుషమను దేవ్యారాధనత ప్రభు బభూవ మనువర్యోసౌ జగామాంతే శివాపదం. ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అతడు మనువుగా ఏర్పడిన ఉన్నటువంటి వాడే 6వ మనువు చాక్షుషుడు అన్నమాట. చివరిలో అతడు అమ్మవారి యొక్క స్థానానికి చేరుకున్నాడు. తర్వాత 7వ మనువు వైవస్వత మనువు. సప్తమో మనురాఖ్యాతో మను
వైవస్వత ప్రభు. 7వ మనువు పేరు వైవస్వత మనువు. ఇప్పుడు మనం చెప్పేటువంటి దాంట్లో వైవస్వత మన్వంతరే కలిగే ప్రథమోపాధి అని చెప్తున్నాం. కాబట్టి ఆ వైవస్వత మనువు యొక్క పరిపాలనలో మనం ఉన్నాం అన్నమాట. అప్పుడు శ్రీ నారదుడు అడిగాడు, కథం జన్మాంతరే తేన మనునా ఆరాధనం కృతం దేవ్యా పృథివ్యుద్భవాయా తన్మమాఖ్యాతుమర్హసి. ఇతడు సప్తమో మనురాఖ్యాత మనుర్వైవస్వత తపసా చైవ జాతో మన్వంతరాధిప అష్టమో మనురాఖ్యాత సావర్ణి ప్రతిదక్షితో. ఈ వైవస్వత మనువు తర్వాత జన్మలో ఇతడు 8వ మనువు సావర్ణి అని, ఆ సావర్ణి మనువుగా 8వ మనువుగా ఇతడు ప్రసిద్ధి పొందాడు. ఆ జన్మలో ఇతడు దేవిని ఆరాధించాడు. స జన్మాంతరే ఆరాధ్య దేవీ తద్వరలాభత జాతో మన్వంతరపతి స్వరాజన్య పూజిత మహాపరాక్రమీ ధీర దేవీ భక్తపరాయణ అని చెప్పాడు. అయితే ఆ సావర్ణిగా మనువు అయ్యాడు అని చెప్పాడు కదా, అది ఎట్లా జరిగింది ఏమిటి? జన్మాంతరంలో ఈ జన్మలో వైవస్వత మనువుగా ఉండి జన్మాంతరంలో సావర్ణి అనేటువంటి మనువుగా అయ్యాడు. ఎట్లా జరిగింది అది అని అడిగాడు. అడిగితే నారాయణుడు చెప్పాడు ఏమిటంటే, చైత్రవంశ సముద్భూతో రాజా స్వారోజిషోంతరే సురథో నామ విఖ్యాత మహాబల పరాక్రమ. ఈ స్వారోజిష మనువు యొక్క కాలంలో సురథుడు అనేటువంటి మహా బలపరాక్రమవంతుడైన రాజునాడు. అతడు చాలా గొప్పవాడు, గుణగ్రాహి, ధనుర్ధారి, అంత గొప్పవాడే. అయినప్పటికీ ఏమైంది అంటే, శత్రువుల యొక్క వాళ్ళ వ్యూహం ప్రకారంగా ఇతని మంత్రుల్ని ఇతని సైనికుల్ని కూడా ఆ శత్రువులు లోబరుచుకున్నారు. ఆ లోబరుచుకోవడంతో ఇక తను అక్కడ ఉంటే ఉపయోగం ఏమీ లేదు అనుకుని ఆయన బయలుదేరి రాజ్యాన్ని వదిలిపెట్టేసి అరణ్యంలోకి వచ్చేశాడు. అరణ్యంలో ఒకానొక మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. వచ్చి అక్కడ ఆశ్రమంలో కొంతకాలం ఉన్నాడు. మహర్షి తపస్సు నుంచి ధ్యానం నుండి యువతలకు వచ్చి ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ రాజు సురథుడు అనేటువంటి రాజు ఆ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు అంటే, మునే మమ మనో దుఃఖం బాధతే చాది సంభవం జ్ఞాత తత్వస్య భూదేవ నిష్ప్రజ్ఞస్య చ సంతతం శత్రుభిర్నిర్జితస్యాపి వృతరాజ్యస్య సర్వశః తథాపి తేషు మనసి మమత్వం జాయతే స్ఫుటం కిం కరోమి క్వ గచ్ఛామి కథం శర్మ లభే మునే తదనుగ్రహమాశాసి వద వేద విదాంబరా. ఆయన ప్రార్థించాడు అనమాట. శత్రువుల వల్ల నేను నమ్మినటువంటి నా మంత్రులు సైనికులు వాళ్ళందరూ కూడా శత్రువశం అయిపోయారు. దానితోటి నేను వాళ్ళ పట్ల విరక్తి కలిగిన వాళ్ళై ఇట్లా వచ్చేశాను. ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా నాకు ఇంకా రాజ్యం ఎలా ఉందో, ఆ మంత్రులు ఎలా ఉన్నారో, పాపం భార్యాబిడ్డలు ఎలా ఉన్నారో అనేటువంటి వాళ్ళ పట్ల మమత్వం నాకు పోలేదు. వాళ్ళు శత్రుపక్షాన్ని వహించి
నన్ను వంచినప్పటికీ కూడా వాళ్ళ పట్ల నాకు మమత్వం పోలేదు. ఏమిటి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఆ భాగ్యాన్ని లేదా సుఖాన్ని నేను ఎలా పొందగలుగుతాను అని అడిగితే అప్పుడు ఆ మహర్షి చెప్పాడు, ఆకర్ణయ మహీపాల మహాశ్చర్యకరం పరం దేవీ మాహాత్మ్యమతులం సర్వకామప్రదం పరం జగన్మయీ మహామాయా విష్ణు బ్రహ్మహరోద్భవ సా బలాత్ అపహృత్యైవ జంతూనాం మానసాని మోహాయ ప్రతిసంయచ్చేత్ ఇది జానీహి భూమిప. మహారాజా, ఆ జగన్మయి అయినటువంటి ఆమె అందరికీ కూడా మోహాన్ని కలగజేసేటువంటిది. విష్ణు బ్రహ్మ హరోద్భవ, విష్ణువు బ్రహ్మ శివుడు వారి వలన ఏర్పడినటువంటిది మహామాయ. ఆమె అందరికీ కూడా మోహాన్ని కలగజేస్తుంది. సా సృజతి అఖిలం విశ్వం సా పాలయితి సర్వదా. ఆమె అందరికీ కూడా అది అంతటినీ కూడా సృష్టిస్తుంది, రక్షిస్తుంది, తర్వాత లయం చేస్తుంది కూడా. కామదాత్రి మహామాయ కాళరాత్రి దురత్యయ. ఆమెనే కాళరాత్రి అనుకుంటారు, మహామాయ అంటూ ఉంటారు. మన కోరికలు తీరడాలంటే ఆ కోరికలని ఇచ్చే ఆవిడ కూడా ఆమె. తస్యా దేవ్యా ప్రసాదశ్చ యస్యోపరి భవే నృప స ఏవ మోహమచ్చేతి నాన్యథాధరణీపతి. ఆమెను ప్రార్థించి ఆమె యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు మాత్రమే ఆ మాయను దాటగలరు, కానీ మిగతా వాళ్ళు ఎవరు ఆ మాయను దాటలేరయ్యా. ఆ బ్రహ్మ విష్ణు శివాదులు అందరూ కూడా ఆమె యొక్క మాయకు లోబడినటువంటి వారే. వారందరినీ కూడా ఉద్ధరించినటువంటిది ఆవిడే అని చెప్పాడు. అప్పుడు రాజు అడిగాడు, కాసాదేవి త్వయా ప్రోక్త బ్రూహి కాల విదాంబర కామోహ ఇది సత్వాని కారణం కిం భవే ద్విజ. ఆ దేవత ఎవరు, ఆమె ఎవరు, ఆ మహామాయ ఎవరు, ఆమె ఎట్లా మోహపరుస్తుంది, దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు మళ్ళీ మహర్షి చెప్తున్నాడు, రాజన్ దేవ్యా స్వరూపంతే వర్ణయామి నిశామయా. ఆ దేవి యొక్క స్వరూపాన్ని గురించి, ఆమె ఉద్భవ స్థితిని గురించి నేను నీకు చెప్తాను విను. ఒకానొకప్పుడు ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు ఆ ఆదిశేషుడి మీద యోగ నిద్రలో ఉన్నాడు. అలా ఉన్నటువంటి సందర్భంలో ఆయన చెవుల నుండి వచ్చేటువంటి మలం, కర్ణమలం అంటారు, ఆ దాని నుండి మధుకైటవులు అని ఇద్దరు రాక్షసులు జన్మించారు, మహావీరులు అయినటువంటి రాక్షసులు. అలా జన్మించినటువంటి వాళ్ళు చుట్టూరా చూశారు, ఇంత జలప్రయం ఎవరూ లేరు. వాళ్ళకి ఎవరు కనపడ్డాడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలో ఉన్నటువంటి బ్రహ్మగారు కనపడ్డాడు. బ్రహ్మ కనపడితే ఆ బ్రహ్మని వాళ్ళు హింసించడానికి బ్రహ్మ మీదకు వస్తుంటే బ్రహ్మ విష్ణువుని యోగ నిద్ర నుంచి లేపడానికి ప్రయత్నం చేశాడు, ఆయన లేవలేదు. దీనికి బ్రహ్మగారికి ఇంకా మార్గం ఏమీ తోచలేదు. అప్పుడు ఆ యోగ నిద్ర స్వరూపమైనటువంటి మహామాయ, ఆ మహామాయనే బ్రహ్మగారు స్తోత్రం చేశారు. అలా స్తోత్రం చేసినప్పుడు దేవి దేవి జగద్ధాత్రి భక్తాభీష్టబలప్రదే జగన్మాయే మహామాయే సముద్రశేనే శివే తదాజ్ఞావశగా సర్వే స్వస్వకార్య విధాయిన కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిర్మదోత్కట వ్యాపిని వశగా మాన్యా మహానందైక సేవది
మహనీయ మహారాజ్య మాయా మధుమతీమహి. ఈ విధంగా ఆ మహామాయను ఆయన స్తోత్రం చేశాడు. ఒక్కొక్క స్థితి యందు ఒక్కొక్క రకముగా ఉంటుందిటాడు. ఏకస్వరూపాచ సద్వితీయ ద్వయాత్మికే. పాడ్యమి తిథి అనుకుంటే ఆమె ఏకస్వరూపముగా ఉంటుంది. ద్వితీయ రోజున ద్విస్వరూపముగా ఉంటుంది. త్రయీ త్రివర్గ నిలయ. మూడవ రోజున అంటే తదియ అంటాం, ఆమె త్రివర్గ నిలయగా ఉంటుంది. నాలుగవ రోజున తుర్యపదాత్మిక. ఐదవ రోజున పంచభూతేసి. ఆరు షష్ఠీశ్వరి. ఏడు సప్తవారేసి. అలాగే అష్టమి రోజున అష్టమి వసునాథాచ నవగ్రహమయీశ్వరి. 9 నవసంఖ్య నవరాగ కళారమ్య నవసంఖ్య నవేశ్వరి. దశమి రోజున దశ దిక్స్ పూజ్య దశాశా వ్యాపిని రమా. ఏకాదశ ఏకాదశాత్మికా చైక ఏకాదశ రుద్ర నిషేవిత ఏకాదశి తిథి ప్రీత ఏకాదశ గణాధిపా. ద్వాదశి రోజున ద్వాదశి ద్వాదశ భుజ ద్వాదశాదిత్య జన్మభూ. త్రయోదశి త్రయోదశాత్మికా దేవి త్రయోదశ గణప్రియ త్రయోదశాభిధా భిన్న విశ్వే దేవాది దైవత. చతుర్దశి రోజున చతుర్దశేంద్ర వరద చతుర్దశ మనుప్రసూ. పంచాధికదశి వేద్య పంచాధికదశి తిథి. షోడశి షోడశభుజ షోడశేందుకళామయీ షోడశాత్మక చంద్రాంశు వ్యాప్త దివ్య కళేబరా. ఈ విధంగా ఆమె పాడ్యము నుండి పంచదశ పూర్ణమి వరకు ఉండి తర్వాత షోడశ కళా స్వరూపిణి. ఆ విధంగా ఆ దేవి యొక్క స్వరూపం ఉంటాయ్యా. ఆ విధంగా బ్రహ్మగారు ఆ మహామాయను స్తోత్రం చేశారు. ఇలా స్తోత్రం చేశాక ఆమె ప్రత్యక్షమై చెప్పింది, నీవేమీ కంగారు పడకు. ఆయన బ్రహ్మగారు అడిగాడు, తల్లి ఈయన యోగ నిద్రలో ఉన్నారు, ఆ మధుపై కైటవులు నన్ను సంహరిస్తున్నారు, నా దగ్గరికి నన్ను నా మీద దండెత్తుతున్నారు, అంచేత నిన్ను ప్రార్థించానంటే నీవేమి కంగారు పడకయ్యా, నా యొక్క అనుగ్రహం చేతనే ఈయన యోగ నిద్ర నుండి లేస్తారు, తర్వాత వాళ్ళు సంహరింపబడతారు, నువ్వు కంగారు పడకని చెప్పి అంతవరకు నిద్రాస్వరూపముగా తామసీ స్వరూపముగా ఆ విష్ణువుని ఆవహించి ఉన్నటువంటి ఆమె విష్ణువు యొక్క శరీరాన్ని విడిచి బయటకు వచ్చేసింది. వచ్చిన వెంటనే విష్ణుమూర్తి నిద్రలోంచి లేచాడు. లేచిన తర్వాత బ్రహ్మగారు చెప్పారు, అయ్యా మధుకైటకులు ఇలాగా మన ఇబ్బంది పెడుతున్నారు. విష్ణుమూర్తి వాళ్ళతో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే వాళ్ళు ఎప్పుడూ చదవట్లేదు, వాళ్ళు మరణించట్లేదు. ఈయనకైతే శక్తి తగ్గిపోతుంది విష్ణువుకే, కానీ వాళ్ళు ఎక్కడ అలిసిపోయినట్లు కూడా కనపడలేదు. అప్పుడు ఆ విష్ణువు కూడా అమ్మవారిని ధ్యానం చేశారు. చేస్తే అప్పుడు అమ్మవారు చెప్పారు, వారికి సాధారణమైనటువంటి మరణం లేదు, వాళ్ళు స్వచ్ఛంద మరణం, అంటే మేము మరణించాలి అని వాళ్ళు అనుకోవాలి, అనుకున్నప్పుడే వాళ్ళకి మరణం వస్తుంది. అయితే మరి ఎట్లాగా మరి వాళ్ళని చంపడం అంటే, నేను వాళ్ళకి మోహాన్ని కలగజేసి వారే తమ మరణాన్ని కోరుకునేటట్టుగా చేస్తాను, అప్పుడు నీవు సంహరించవలసింది వాళ్ళని అని చెప్పి అమ్మవారు చెప్పారు. ఆ విధంగా మహాలక్ష్మి స్వరూపముగా బ్రహ్మచేత ధ్యానము చేయబడి ఆమె ఉద్భవించి వారిని అనుగ్రహించడం చేత శ్రీ మహావిష్ణువు కూడా ఆ మధుకైటవుల్ని సంహరించగలిగాడు. వాళ్ళు ఎలా సంహరిస్తావు అంటే, తడి లేనటువంటి చోట ఎక్కడ భూమి కనపట్లేదు, అంచేత వాళ్ళు ఏం చెప్పారు, తడి లేనటువంటి భూమి మీద ప్రదేశంలో మమ్మల్ని సంహరించు అని అమ్మవారు వాళ్ళని మోహపరచడం చేత విష్ణువునే మీరు కోరుకోండి వరం అన్నారు. అప్పుడు విష్ణువు మీరు నా చేతుల్లో మరణించాలి అని కోరుకున్నాడు.
కోరుకోవడంతో వాళ్ళు అయ్యో మనం మోసపోయాం అనుకున్నారు. అనుకుని అయితే ఎక్కడా భూమి కనపడలేదు, అంటే తడి లేనటువంటి ప్రదేశంలో మమ్మల్ని సంహరించాలి. అప్పుడు విష్ణువు తన యొక్క ఊరుని చాలా విశాలముగా చేసి, ఆ ఊరు మీద తడి లేదు కాబట్టి దాని మీద వాళ్ళిద్దరిని సంహరించడం జరిగింది. ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారు సంహరింపబడ్డారు. ఆవిడది అక్కడ మహాలక్ష్మి స్వరూపం ఆవిడ. తదనంతరము అది ఆమె మహాకాళి మహారాజ సర్వయోగేశ్వరేశ్వరి. తర్వాత మహాలక్ష్మి మహాకాళీ స్వరూపముగా ఆ మధుకైటుపులను సంహరించడానికి, అలాగే మహాలక్ష్మీ స్వరూపముగా, తర్వాత మహా సరస్వతి స్వరూపముగా కూడా ఆమె ఉద్భవించడం జరిగింది. మహిషాసురుని సంహరించినప్పుడు ఆమె మహాలక్ష్మి స్వరూపం. మహిషీ గర్భసంభూత మహాబలపరాక్రమ దేవా సర్వాన్ పరాజిత్య మహిషోభూత్ జగత్ప్రభు. మహిషుడు అనేటువంటి రాక్షసుడు, అతడు మహాబల పరాక్రమంతో అతడు స్త్రీ మూలంగా మరణించాలనుకున్నాడు. ఆ స్త్రీ నన్ను ఏం చేస్తుంది, అంచేత నన్ను ఎవరు ఏం చేయలేరు, కాబట్టి మరణమే వద్దు అంటే మరణం లేకుండా కుదరదు అంటే బ్రహ్మగారు అప్పుడు స్త్రీ మూలకంగా పోనీ స్త్రీ చేతిలో మరణిస్తానన్నాడు. అంటే స్త్రీ ఎవరు తన్ను సంహరించలేరు అనే అభిప్రాయంతో అలాగా మహిషాసురుడు బ్రహ్మగారి యొక్క వరం వల్ల చాలా ఔద్ధత్యాన్ని ప్రదర్శించి దేవతలందరినీ జయించి స్వర్గాధిపత్యం పొంది అప్పుడు దేవతలందరూ కూడా ప్రార్థిస్తే, ఇంద్రాది దేవతలందరూ కూడా అమ్మవారు అతన్ని సంహరించడానికి సిద్ధమైందనమాట. మొట్టమొదట శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుండి ఒకనొక తేజస్సు ఉద్భవించింది. తర్వాత ఈశ్వరుని యొక్క తేజస్సు ఆమెలో ప్రవేశించింది. ఈ విధంగా మొత్తం దేవతలందరి యొక్క తేజస్సు ప్రవేశించి ఒకనొక విలక్షణమైనటువంటి ఒకనొక స్త్రీ రూపం ఏర్పడింది. అలాగే దేవతలందరూ వాళ్ళ యొక్క ఆయుధాలు అన్నీ కూడా ఆమెకు ఇచ్చారనమాట. ఇచ్చినటువంటి వారే ఆమెను అంటే స్త్రీ రూపంలో సంహరించాలి కాబట్టి ఆ స్త్రీని ఆమెను పంపించారు. ఆమె ఒక్కసారిగా వికటాట్టహాసం చేసేసరికి మహిషుడు కంగారు పడ్డాడు. కంగారు పడి తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కళ్ళని పంపడం ప్రారంభించాడు. చిక్షురో గ్రామణి సేనాపతి దుర్ధర దుర్ముఖౌ బాష్కళస్తామ్రకశ్చైవ విడాలవదనోపర. చిక్షురుడు, గ్రామణి, దుర్ధరుడు, దుర్ముఖుడు, బాష్కలుడు, తామ్రకుడు, బిడాలవదనుడు వీళ్ళందరినీ మొట్టమొదటి యుద్ధానికి పంపించాడు. పంపిస్తే అమ్మవారు కోపతామ్రాక్షి, కోపంతో ఎర్రబడినటువంటి కన్నులు కలిగినటువంటిదై వాళ్ళందరినీ సంహరించింది. అలా సంహరించిన తర్వాత ఎవరెవరినైతే వాళ్ళు పంపిస్తూ ఉంటారో ఆ మహిషుడు పంపిస్తున్నాడు, వాళ్ళని అలా సంహరిస్తారు. చివరిలో తతోంతే మాహిషం రూపం బిభ్రాణం అమరార్దనం పాశేన బధ్వా సుదృఢం చిత్వా ఖడ్గేన దక్షర పాతయామాస మహిషం దేవి దేవగణాంతకం. ఆ విధంగా ఆమె ఆ మహిష రూపంలో వచ్చినటువంటి వాడిని తాడుతోటి బంధించి ఖడ్గంతో అతని శిరస్సును ఖండించింది. ఆ విధంగా మహిషాసుర మర్దనం అయింది. తదనంతరము ఈమె ఎప్పుడైతే మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా ఆమెను స్తోత్రం చేశారు. జయదేవేశీ భక్తానాం ఆర్తినాశన కోవిదే దానవాంతక రూపే త్వమజరామరణే నఘే
దేవేశి భక్తి సులభే మహాబల పరాక్రమే. ఈ విధంగా ఆమెని స్తోత్రం చేసిందనమాట. తదనంతరము శుంభనిశుంభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు, వాళ్ళు కూడా ఈ అమ్మవారి దేవతల్ని తమ తమ వరము యొక్క గర్వంతో దేవతల్ని బాధ పెట్టారు. బాధ పెడితే స్వర్గాధిపత్యాన్ని పొందారు. మళ్ళీ దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ అమ్మవారిని స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యాక అమ్మవారి శరీరం నుండి మరొక స్త్రీమూర్తి ఉద్భవించింది. అలా ఉద్భవించినటువంటి ఆమెని కౌశికి అన్నారు. ఏతస్మిన్నంతరే తస్యాః కోశ రూపాత్ సముత్థిత కౌశికీ సా జగత్పూజ్య దేవాన్ ప్రీత్యా ఇదమబ్రవీత్. మీరేమి కంగారు పడకండి. ప్రసన్నాహం సురశ్రేష్ఠ తావేనోత్తమ రూపిణి. ప్రసన్నాహం సురశ్రేష్ఠ స్థవేన ఉత్తమ రూపిణి ప్రియతాం వర ఇత్యుక్తే దేవా సంవవ్రే వరం. సరే, శుంభ అనేటువంటి వాడు, నిశుంభుడు అనేటువంటి వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు, కాబట్టి నీవు అనుగ్రహించవలసింది అంటే ఆమె అప్పుడు మళ్ళీ ఆ స్వరూపముతోటి ఉద్భవించి చెప్పిందనమాట. జగామ అదర్శనం సజ్జు మిషతాన్ త్రిదోసాం దేవా సమాగతా హృష్ట సువర్ణాద్రిగుహాం శుభాం. వీళ్ళు ముందు ఈ శుంభ నిశుంభులు ఏం చేశారు అంటే తమ యొక్క అనుచరులైనటువంటి చండముండుల్ని పంపించారు. చండముండౌ పశ్యతస్మా భృత్యౌ శుంభ నిశుంభయో దృష్ట్వా తాం చారు సర్వాంగీం దేవీం లోక విమోహినీం. అయితే ఈ కౌశికి అనేటువంటిది అమ్మవారి నుండి, గిరిజ అమ్మవారు పార్వతి అంబిక, ఆమె నుండి వేరొక రూపం ఏర్పడింది కౌశికి. ఈ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసి చాలా సుందరమైనటువంటి స్వరూపం అమ్మవారిది అంబిక. చూసి ఈ చండముండులు వెళ్ళి ఆ శుంభనిశుంభులతో చెప్పారు, ఆమె ఎవరో సామాన్య స్త్రీ కాదు, ఇటువంటి సౌందర్యవతి అయినటువంటి ఆమెను మేము ఎక్కడా చూడలేదు. కాబట్టి నీవు రాజుగా అన్ని శ్రేష్టమైనటువంటి వస్తువుల్ని సేకరిస్తున్నావు, స్వర్గాధిపత్యం వచ్చింది, అలాగే ఐరావతము, ఉచ్చైశ్రవము, నందనవనము ఇవన్నీ కూడా నీ వశమయ్యాయి, కాబట్టి ఇవి కూడా నీ వశం చేసుకో అని వాళ్ళు అన్నారు. అనడంతో వాళ్ళు ఆ విషయం చెప్పడంతో శుంభనిశుంభులు సరే ఇది చాలా బాగున్నది అని అనుకున్నారు. అనుకుని దూతం సంప్రేషయామాస సుగ్రీవన్నామ దానవం. సుగ్రీవుడు అనేటువంటి రాక్షసుడిని దూతగా పంపారు. పంపి ఆమె నా ప్రార్థనను అంగీకరించేటట్టుగా మీరు చెప్పండి అని. ఆ సుగ్రీవుడు వెళ్ళాడు. వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, దేవి శుంభాసురో రామ త్రైలోక్య విజయీ ప్రభు, ముల్లోకాలని జయించినటువంటి వాడు మా శుంభుడనేటువంటి రాక్షసుడు, కాబట్టి నీవు అతన్ని స్వీకరించవలసింది, లేదా అతని తమ్ముడు నిశుంభుడు ఉన్నాడు అతన్ని స్వీకరించవలసింది. అలా కనుక నీవు స్వీకరిస్తే నువ్వు మహారాణిగా భోగాలు అనుభవించవచ్చు, స్వర్గసుఖాలు అనుభవించవచ్చు అని వాళ్ళు చెప్పారు. చెబితే ఆమె అన్నది, ఏమయ్యా, నేను బాల్యంలోనే ఒక ప్రతిజ్ఞ చేశాను, నాతో సమానముగా యుద్ధము చేసి నా బలగర్వాన్ని ఎవడైతే అణుస్తాడో, నన్ను ఎవరైతే యుద్ధంలో జయిస్తారో అతన్ని నేను వివాహం చేసుకుంటాను అని నేను ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞను తప్పి అసత్యాన్ని పలకలేను, అసత్యం చేసి నా ప్రతిజ్ఞను వమ్ము చేసి అతన్ని నేను స్వీకరించలేను, అతన్ని నన్ను యుద్ధంలో జయించమను అని చెప్పాడు. అంటే వీళ్ళు వెళ్ళారు. ఈ సుగ్రీవుడు అనేవాడు వెళ్ళాడు.
వెళ్ళి వాళ్ళకి శుంభులకి చెప్పాడు. చెబితే అప్పుడు ధూమ్రాక్షుడు అనేటువంటి వాడు, రాజా, ఈరోజు నా బలం ఎంతటితో చూడండి మీరు, నేను వెళ్ళి ఆమెని నయాన్నో భయాన్నో నేను తీసుకొస్తాను అని చెప్పి ధూమ్రాక్షుడు వెళ్ళాడు. సరే, ధూమ్రాక్షుడు వెళితే ఆమె తన యొక్క ముందు ఇతడు కూడా సాధారణంగా సామ ఉపాయంతో మా రాజుంత గొప్పటివాడు కాబట్టి నీవు అతను వివాహం చేసుకోవలసింది అని చెప్పడం. చెబితే ఆమె మళ్ళీ నా ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నన్ను యుద్ధంలో జయించిన వాడినే నేను స్వీకరిస్తాను, కాబట్టి మీ రాజు నాతో యుద్ధం చేయమను అని ఆమె చెప్పింది. చెబితే వాడు వినలేదు, యుద్ధానికి దిగాడు. యుద్ధం చేస్తే అతడు ఆమె తన యొక్క గదాపాతం చేత అతన్ని సంహరించేసింది. సంహరిస్తే ఈ సంగతి శుంభులకు తెలిసింది. తెలిసి వాళ్ళు తర్వాత ఇంకా వీళ్ళ దగ్గర చండముండులు ఉన్నారు, ఆ చండముండుల్ని పంపించింది. ఆ చండముండుల్ని కూడా కాళికాదేవి ఆ చండముండుల్ని సంహరించేసింది. సంహరించడంతో అందుకే చండముండుల్ని సంహరించింది కాబట్టి ఆమెకి చండిక అనేటువంటి పేరు కూడా వచ్చిందనమాట. తదనంతరం ఆమె ఈ శుంభులు యుద్ధానికి రావడం, ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళని దేవి సంహరించడం జరిగింది. ఈ విధంగా శుంభుల్ని సంహరించినటువంటి అమ్మవారు. తర్వాత ఈ శుంభులు చంపినటువంటి ఆమెనే సరస్వతీ స్వరూపముగా స్తుతిస్తూ ఉంటారు. కాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు కూడా అమ్మవారి యొక్క స్వరూపములే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రూపాన్ని ఆమె స్వీకరించి వారిని సంహరించడం జరిగింది. తర్వాత నారాయణుడు ఇతరులైనటువంటి మనువుల గురించి చెప్పడం ప్రారంభించాడు. అంటే సావర్ణి అనేటువంటి మనువు, ఆ సావర్ణి అనేటువంటి ఆయన స్వారోష మన్వంతరంలో సురధుడు అనేటువంటి రాజు. అతడు ఆ తన యొక్క రాజ్యం పోయి ఆశ్రమానికి వచ్చి ఆయన యొక్క సలహా అడగడంతో ఆయన దేవి యొక్క గొప్పతనాన్ని చెప్పి, నీవు ఈ దేవతల్ని, ఈ అమ్మవారిని ఆరాధించవయ్యా అని చెప్పడం. అతడు ఆ అమ్మవారిని ఆరాధించగా ఆమె యొక్క అనుగ్రహం చేత మళ్ళీ రాజ్యాన్ని పొందడం. రాజ్యాన్ని పొందాక తదనంతరం జన్మలో నువ్వు సావర్ణి అనేటువంటి మనువుగా పుడతావు అని చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగా దేవి ఆరాధన తదనంతర జన్మలో దేవి ఆరాధన చేయడం చేత ఈ సావర్ణి అనేటువంటి మనువుగా అతడున్నాడు. వైవస్వత మనువు, ఆ వైవస్వత మనువే జన్మాంతరంలో సావర్ణిగా ఏర్పడ్డాడు. తర్వాత నారాయణుడు చెప్తున్నాడు, ఆసన్ వైవస్వత్ మనోహ పుత్రా షడ్విమలోదయా. ఆ వైవస్వత మనువుకి 6 పిల్లలు ఉన్నారు. కరూషశ్చ పృషధ్రశ్చ నాభాగోదిష్ట ఏవచ శర్యాతి త్రిశంకుశ్చ సర్వ ఏవ మహాబలా. ఈ వైవస్వత మనువుకి కరూషుడు, పృషధ్రుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు అనేటువంటి 6 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా బల పరాక్రమవంతులు. 6 కూడా వారందరూ కూడా
గొప్ప గొప్ప తపస్సులు చేశారు. ఏవం ద్వాదశ వర్షాంతే తపసా జగదీశ్వరి ప్రాదుర్బభూవ దేవేశి సహస్రార సమద్యుతి. ఆమె ఉద్భవించి వారికి దర్శనమిచ్చింది. అప్పుడు రాజపుత్రులందరూ కూడా ఆమెను స్తుతించారు. మహేశ్వరి జయేశాని పరమే కరుణాలయే వాగ్భవారాధన ప్రీతే వాగ్భవ ప్రతిపాదితే క్లీంకార విగ్రహే దేవి క్లీంకార ప్రీతిదాయిని అని ఈ విధంగా వారిని ఆ అమ్మవారిని ఆ ఆరుగురు కూడా వైవస్వత మనువు యొక్క పిల్లలైనటువంటి వాళ్ళు ఆరుగురు కూడా ఆమెను స్తోత్రం చేశారు. అప్పుడు ఆమె మీకు కావలసినటువంటిది ఏమిటో కోరుకోమంటే, దేవి నిష్కంటకం రాజ్యం సంతతి చిరజీవిని కోరుకున్నారు. మాకు నిష్కంటకమైనటువంటి రాజ్యం కావాలి, మా పిల్లలందరూ కూడా చిరంజీవులై ఉండాలి అని కోరాడు. సరే ఆమె సరే అలాగే అని చెప్పింది. ఏవం తేభ్యో వరాన్ దత్వా భ్రామరీ జగదంబిక. ఆమె భ్రామరీ రూపముగా దర్శనమిచ్చింది. కాబట్టి ఆ దేవత వారందరికీ అనుగ్రహించడం చేత వాళ్ళంతా సుఖంగా రాజ్యాలు చేసుకున్నారు. వాళ్ళే అంటే ఆరుగురు కదా. ఈ ఆరుగురు ఇంతకుముందు మనకి ఎనమండుగురు దాకా వస్తువులు చెప్పారు. అది మన్వంతరాలు 8 మనువుల్ని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని చెబుతున్నారు. ఎందుకంటే ఈ వైవస్వత మనువుకి 6 పిల్లలు. ఈ 6 కూడా దేవి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారే. దాంట్లో మొదట ప్రథమో దక్షసావర్ణి నవమో మనురీరిత. ఇంతకు ముందు వరకు 8 మనువులు చెప్పాడు. ఈ వైవస్వత మనువు యొక్క 6 పిల్లలు వరుసకు ఒక్కొక్క మనువుగా ఏర్పడ్డారు. అంచేత మొట్టమొదటి వాడు దక్షసావర్ణి, 9వ మనువు. అలాగే ద్వితీయో మేరు సావర్ణి దశమో మనురేవచ. రెండవ వాడు మేరు సావర్ణి, 10వ మనువు. తృతీయో మనురాఖ్యాత సూర్యసావర్ణి నామక. 3వ కుమారుడు సూర్యసావర్ణి, అతడు 11వ మనువు. చతుర్థ చంద్రసావర్ణి ద్వాదశో మనురాడ్విభు. 4వ కుమారుడు చంద్రసావర్ణి, అతడు 12వ మనువు. పంచమో రుద్రసావర్ణి త్రయోదశ మనుస్మృత. 5వ కుమారుడు రుద్రసావర్ణి, అతడు 13వ మనువు. షష్ఠశ్చ విష్ణు సావర్ణి చతుర్దశ మను స్కృతి. 6వ కుమారుడు విష్ణు సావర్ణి, అతడు 14వ మనువు. ఈ విధంగా మనువులు ఇంతకు ముందు చెప్పినటువంటి 8 మనువులు కాకుండా ఈ వైవస్వత మనువు యొక్క కుమారులైనటువంటి 6 కూడా 6 మనువులుగా ఉన్నారు. అంచేత మొత్తం 14 మనువులు అయ్యారన్నమాట. అప్పుడు నారదుడు అడిగాడు నారాయణుడిని, ఆమె భ్రామరీ రూపములో అమ్మవారు అనుగ్రహించారు అని చెబుతున్నావు కదా, ఈ భ్రామరి అంటే ఎవరు, ఆమె యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పారు అని అడిగాడు. అడిగితే అప్పుడు నారాయణుడు చెప్తున్నాడు, శృణు నారద వక్ష్యామి జగన్మాతుర్విజయ స్థితం పూర్వం దైత్యో మహానాసీత్ అరుణాఖ్యో మహాబల పాతాళే దైత్య సంస్థానే దేవద్వేషీ మహాకల. ప్రాచీన కాలంలో పాతాళంలో అరుణ అనేటువంటి అరుణుడు అనే పేరు గల ఒక దైత్యరాజు ఉన్నాడు. అతడు బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశాడు. హిమవత్పర్వతం మీద గంగాజలము ప్రవహించేటువంటి ప్రదేశంలో 10 సంవత్సరాలు మొట్టమొదట జలాన్ని స్వీకరిస్తూ 10 సంవత్సరాలు, అలాగే వాయుభక్షకుడై 10 సంవత్సరాలు, ఎటువంటి ఆహారము తీసుకోకుండా 10 సంవత్సరాలు, ఇలాగా అతను చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మను గురించి. అతని యొక్క తపశ్శక్తికి
లోకమంతా కూడా తపస్సు, విపరీతమైన తపస్సు చేస్తే ఆ తపస్సు చేసేటువంటి వ్యక్తి నుండి ఒక రకమైన తేజస్సు ప్రపంచం లోకమంతా వ్యాపిస్తుంది. అలా ఒక తేజస్సు వ్యాపించింది. దేవతలందరూ కూడా ఆ తేజస్సు చూసి కంగారు పడిపోయారు. ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది ఇది తేజస్సు అని కంగారు పడ్డాడు. సంత్రస్త సకలాలోక బ్రహ్మాండం శరణం చేయు. వాళ్ళంతా కూడా బ్రహ్మగారిని శరణ కోరారు. ఏమిటిదని. అప్పుడు బ్రహ్మగారు తన యొక్క కళ్ళు మూసుకుని ఒక్కసారి ధ్యానం చేసి విషయం తెలుసుకున్నారు. అప్పుడు ఏం చేశారంటే, ఈ తపస్సు చేసేటువంటి అరుణుడి దగ్గరికి వచ్చారు. బ్రహ్మగారు వచ్చి, వరం వరయ భద్రంతే వత్సయన్మనసి స్థితం శృతి మాత్రేణ సంతోషకారకం వాక్యమూచివాన్ శ్రుత్వా బ్రహ్మముఖాద్ వాణీం సుధాధారామివారుణః ఉన్మీలితాక్షః పురతః దదర్శ జలజోద్భవం. ఆ బ్రహ్మగారిని చూశాడు ఆయన. బ్రహ్మగారి యొక్క మాటలు వినగానే కళ్ళు తెరిచాడు. ఆ అరుణుడు బ్రహ్మగారిని దర్శించాడు. దర్శించి చాలా ఆనందించాడు. సరే, వరం కోరుకోమన్నాడు. వరం వవ్రే స్వబుద్ధిస్థం మా భవే మృత్యురిత్యపి. ఏం వరం కోరాడు అంటే, తన మనస్సులో తనకి మరణం ఉండకూడదు అనుకున్నాడు. కాబట్టి నాకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. అంటే అది సాధ్యమయ్యే పని కాదయ్యా. ఎవరైనా సరే మరణం పొందవలసిందే. నువ్వేమిటి, బ్రహ్మ విష్ణు మహేశాద్యా మృత్యునా కవలీకృత తదాన్యేషాంతు కావార్తా మరణే దానవోత్తమ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతో వారే మృత్యువుకి లోబడి ఉన్నారు. అటువంటిది నీవెంత? అలా కాకుండా యోగ్యమైనటువంటి వరం ఏదో కోరుకో అన్నాడు. అప్పుడు అతడు న యుద్ధేన చ శస్త్రాత్ అస్త్రాత్ న పుంభ్యో నాపియోషితః ద్విపాద్భ్యో వా చతుష్పాద్భ్యో నో భయాకారతస్తథా భవేన్మే మృత్యురుచ్చేవం దేవదేహి వరం ప్రభు. నాకు శస్త్రం వల్ల కానీ, అస్త్రం వల్ల కానీ, పురుషుల వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ, 2 పాదములు కలవాళ్ళ వల్ల కానీ, 4 పాదములు ఉన్న వాళ్ళ వల్ల కానీ నాకు మృత్యువు రాకూడదు. ఇతర నో ఉభయాకారతస్తద భవేన్మే మృత్యు. ఇటువంటివన్నీ చెప్పి ఇవి కాని వాళ్ళ చేత నాకు మృత్యు వచ్చేటట్టు చూడు. అలాగే గొప్ప బలం నాకు ఉండేటట్టుగా చెయ్యి. దేవతల్ని జయించేటువంటి బలం కావాలా అన్నాడు. సరే, బ్రహ్మగారు తథాస్తు అని బ్రహ్మ ఇచ్చేశాడు. వరం ఇచ్చేసిన తర్వాత అప్పుడు తతో అరుణాఖ్యా దైత్యస్తు పాతాళాత్ స్వాశ్రయస్థితాన్ దైత్యానాకారయామాస బ్రహ్మణో వరదప్రీత ఆగచ్చతే అసురా సర్వే దైత్యే సంతం ప్రచక్రిరే తోచంత ప్రేషయామాసు యుద్ధార్థం అమరావతి. అంతే, దేవతలందరూ, రాక్షసులందరికీ చాలా బలం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ అరుణుడికి బ్రహ్మ వల్ల వరం వచ్చిందో అతడు బలదర్పితుడైపోయాడు. బలదర్పితుడైపోయి అమరావతికి ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు. అరుణాక్షో దైత్యరాజో జగామాసు త్రివిష్టభం సూర్యేందు యమవన్నీనామధికారాత్ పృథకు స్వయం చకార తపసా నానారూపధరో మునే. అంటే అతడే అందరినీ, ఆ స్వర్గాదులన్నింటినీ ఆక్రమించుకున్నాడు. అన్నిటి యందు కూడా తన యొక్క అధికారమే ఉండేటట్టుగా చేశాడు. మిగతా వాళ్ళందరినీ వారి వారి యొక్క విధులన్నీ కూడా తన యొక్క
అనుమతితో చేసేటట్టుగా స్వర్గాధిపత్యము అన్నిటి మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు. అప్పుడు వీళ్ళంతా దేవతలంతా కంగారు పడ్డారు. కంగారు పడి ఈశ్వరుని దగ్గరికి వెళ్ళారు. స్వస్వస్థాన అచ్యుతా సర్వే జగ్ముహు కైలాసమండలం శశంసు శంకరం దేవా స్వస్వదుఃఖం పృథక్ పృథకు. ఆ శంకరునితో వాళ్ళ యొక్క కష్టాలని చెప్పుకున్నారు దేవతలందరూ. చెప్పి ఇతడు మరి మహాన్ విచారస్తత్రాసీత్ కింకర్తవ్యం అతఃపరం. ఇప్పుడు ఏం చేయాలి? అతడు యుద్ధంలో మరణించడు, శస్త్రాస్త్రముల చేత యుద్ధంలో మరణించేవాడు కాదు. అలాగే స్త్రీ పురుషులు ఎవరి చేత మరణించడు. అలాగే ద్విపాత్ చతుష్పాతుల చేత మరణించడు. ఎలాగా అంటే అప్పుడు ఏతస్మిన్ సమయే తత్ర వాగభూత శరీరిణి. అప్పుడు అశరీరి నీ వాక్ ఆకాశవాణి వినపడింది. భజద్వం భువనేశానీం సావక్ కార్యం విధాస్యతి. అమ్మవారిని మీరంతా ధ్యానించడయ్యా, ఆమె మనకి మార్గం చూపిస్తుంది అని చెప్పి అశరీరవాణి పలికింది. పలికితే అప్పుడు శ్రుత్వా దైవీం తథా వాణీం మంత్రయామాసురాధృతా. శ్రుత్వా ఆ వాణిని వాళ్ళు మంత్రయామాసు ఆదృత ఆదరింపబడినటువంటి వారై, ఆ దైవీ వాక్కును విన్నటువంటి వారై బృహస్పతిని పిలిచి బృహస్పతిం సమాహూయ వచనం ప్రాహ దేవరాట్. ఇంద్రుడు ఆ బృహస్పతితో అన్నాడు, గురో గచ్చ సురాణాంతు కార్యార్థం అసురం ప్రతి యథా భవేచ్చ గాయత్రీ త్యాగస్తస్య తథా కురు. నీవు ఆ అరుణుడు అతని దగ్గరికి వెళ్ళి, ఆ దైత్యరాజు దగ్గరకు వెళ్ళి, అతడు గాయత్రీ బలముతో ఉన్నాడు అంచేత అతని నుంచి ఆ గాయత్రీ శక్తి, అతడు గాయత్రీ జపాన్ని విడిచిపెట్టేసేటట్టుగా ఏదో ఒక ఉపాయాన్ని చేయవలసింది అన్నాడు. అస్మాభి పరమేశాని సేవ్యతే ధ్యాన యోగత. మేమంతా కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటాం. అతడు గాయత్రీ జప సంసక్త దైత్యరాట్. అతడు ఎల్లప్పుడూ గాయత్రీ జపం చేస్తూ ఉంటాడు. అంచేత అతడు ఆ గాయత్రీ జపాన్ని విడిచిపెట్టేస్తే మనకి బలం వస్తుంది, అప్పుడు జయించవచ్చు అతన్ని అని బృహస్పతితో అంటారు. సరే, బృహస్పతి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ అరుణుడు అనేటువంటి దైత్యాధిపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే బృహస్పతి గురువు అందరికీ తెలిసినటువంటి వాడు, పూజ్యుడు కదా, కాబట్టి ఈయన రమ్మన్నాడు. వచ్చినటువంటి ఆ బృహస్పతితో అన్నాడు, ఆగతం మునివర్యంతం పప్రాచ్ఛ అథ స దైత్యరాట్ మునే కుత్రాగమ కస్మాత్ కిమర్థమితి మే వదా. నాహం విష్మత్పక్షపాతి ప్రత్యుత అరాతిరేవచ. అది ముని, నువ్వు ఇక్కడికి వచ్చేవిటయా? ఇక్కడికి రావాల్సిన కారణం, ఎందుకు వచ్చావు? నేను నీ పక్షంలో వాడిని కాడు, పైగా మీకు శత్రువుని నేను. ఎందుకంటే బృహస్పతి దేవతల యొక్క గురువు. దేవతల గురువు అయిన బృహస్పతి రాక్షసరాజు దగ్గరికి వచ్చాడు. అంచేది ఈ రాక్షసరాజు ఏమన్నాడు, అయ్యా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు దేవతల పక్షం వాడు, మీ పక్షం వాడిని కాదు, పైగా నేను మీకు శత్రువుని కూడా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అంటే అప్పుడు బృహస్పతి అన్నాడు, నాయనా, మేము గాయత్రిని ఆరాధిస్తాము, నీవు కూడా గాయత్రిని ఆరాధిస్తున్నావు కదా, కాబట్టి నువ్వు మా పక్షం వాడు కాకపోవడం ఏమిటి? నువ్వు కూడా మా పక్షం వాడివే. అస్మత్ సేవ్యాచ యా దేవి సాత్వయా పూజ్యతే నిశం. మేము ఏ గాయత్రీదేవినైతే పూజిస్తూ ఉన్నామో, జపిస్తూ ఉన్నామో, నీవు కూడా ఆ గాయత్రీదేవిని ఉపాసిస్తున్నావు కదా. కాబట్టి తస్మాత్ అస్మత్పక్షపాతి
భవేహ త్వం కథం వద. కాబట్టి నువ్వు మా పక్షపాతి కాకపోవడం ఏమిటి, నువ్వు మా పక్షం వాడివే అన్నాడు. ఈ మాటలతోటి మాటల గారిడి, ఈ మాటలతో అతడు అనుకున్నాడు అదేమిటి నేను మీ పక్షపాతి ఏమిటి అనుకున్నాడు. అనుకుని ఇది తస్య వచశ్రుత్వా మోహితో దేవమాయయా. అంతటి తెలివైన వాడికైనా సరే ఒక్కొక్కప్పుడు అలా మాయ కమ్మేస్తుంది. కమ్మేసి ఓహో మీరు గాయత్రీ జపం చేస్తున్నారు కాబట్టి నేను గాయత్రీ జపం చేస్తున్నానని నేను మీ పక్షం వాడిని అనుకుంటున్నారు మీరు. అయితే ఈ రోజు నుంచి నేను గాయత్రిని విడిచిపెట్టేస్తున్నాను. తత్యాజ పరమం మంత్రం అభిమానేన సత్తమా. అభిమానం అనమాట. ఏమిటి, తన శత్రువు చేసేటువంటి మంత్రాన్ని నేను చేయడం ఏంటి అనుకున్నాడు. అనుకుని గాయత్రిని విడిచిపెట్టేస్తున్నాడు. ఈ విధంగా గాయత్రి త్యాగతో దైత్య నిస్తేజస్కో బభూవ. ఎప్పుడైతే అతడు గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేశాడో అతడు తేజోవిహీనుడు అయిపోయాడు. తను వచ్చిన పని అయిపోయింది. అయిపోయాక బృహస్పతి దేవలోకానికి వెళ్ళిపోయాడు. సంతుష్టాస్తే సురా సర్వే భేజరే పరమేశ్వరి. తాము అనుకున్నది సాధించారు. వాళ్ళంతా దేవతలు ఆనందించారు. ఆ అమ్మవారిని ధ్యానం చేశారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. భ్రామరీభిర్విచిత్రాభి అసంఖ్యాభి సమావృత భ్రమరైర్గాయమానైశ్చ హ్రీంకారమనుమన్వహం సమంతతః పరివృత కోటి కోటిభిరంబిక. ఆమె ఆ భ్రామరీ స్వరూపముగా అవతరించింది. ఆమె చుట్టూల భ్రమరములు ఉన్నాయి. ఆ భ్రమరముల యొక్క నాదముల చేత మోగిపోయింది. అటువంటి స్వరూపముతో ఆమె సాక్షాత్కరించింది అన్నమాట. అప్పుడు ఆమెను దేవతలంతా స్తుతించారు. నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి నమః కమలపత్రాక్షి సర్వాధారే నమోస్తుతే నమో వ్యాకృత రూపాయై కూటస్థాయై నమో నమః దుర్గే సర్గాదిరహితే దుష్ట సంరోధనార్కళే. ఈ విధంగా అమ్మవారిని స్తోత్రం చేశారు. ఇలా స్తోత్రం చేసిన తర్వాత అమ్మా నీవు మమ్మల్ని అనుగ్రహించవలసింది, ప్రసీద పరమేశాని ప్రసీద జగతోరణి. అప్పుడు ఆమె అనుగ్రహించి ప్రసన్నాహం సదాదేవ వరదేశ శిఖామణి బ్రువంతు వివిధా సర్వే ఇదేవ స్యాత్ చికీర్షితం. సరే, నేను మీ యొక్క తపస్సు చేత స్తుతి చేత ఆనందించాను, ఏం చేయాలో చెప్పండి. దేవీ వాక్యం శురాశ్రుత్వా ప్రోచుర్ దుఃఖస్య కారణం దుష్ట దైత్యస్య చరితం జగద్బాధాకరం పరం. ఆ దుష్టుడైనటువంటి దైత్యుడు, అరుణుడు అనేటువంటి దైత్యుడు, అతని వల్ల మేమంతా కూడా బాధలు పడుతున్నాము, కాబట్టి మీరు అతన్ని సంహరించవలసిందే. అప్పుడు ఆమె ప్రేరయామాస హస్తస్థాన్ భ్రమరాన్ భ్రామరీ తదా పార్శ్వస్థాన్ అగ్రభాగస్థాన్ నానారూపధరాంస్తదా జనయామాస బహుశ వ్యాప్తం భువనత్రయం. ఆమె తన చేతుల్లో ఉన్నటువంటి, తన చుట్టూ ఉన్నటువంటి, ముందు ఉన్నటువంటి, వెనక ఉన్నటువంటి, పైన ఉన్నటువంటి చుట్టూరా భ్రమరములు ఉన్నాయి. ఆ భ్రమరములన్నిటినీ పంపించి, ఆ భ్రమరులు ఎన్నున్నాయి అంటే మొత్తం విశ్వమంతా కూడా ఆ భ్రమరములు వ్యాపించేసాయి. ఆ భ్రమరముల యొక్క నాదములతోటి విశ్వం అంతా దద్దరిల్లిపోయి మొత్తం అంతా ఎక్కడ చూసినా అదే ఆ భ్రమరనాదమే వినపడుతుంది. భ్రమరాయేవ సంజాతా తదద్భుతమివాభవతు తే సర్వే దైత్యవక్షాంసి దారయామాసుద్గతాః. ఆ భ్రమరాలన్నీ కూడా ఆ దైత్యులని కుట్టేస్తున్నాయి. ఆ కుట్టడం చేత వాళ్ళందరూ కూడా మరణిస్తున్నారు. నరం మధుహరం యద్వన్మక్షికా కోప సంయుతా ఉపాయో నచ శస్త్రాణం తథాస్త్రాణం తథాభవత్ న యుద్ధం నచ సంభాష కేవలం మరణం ఖలు. ఇలాగా విపరీతమైనటువంటి తండోపతండాలుగా వేల వేలగా ఈ భ్రమరాలు వచ్చి ఆ రాక్షసులను అలా కుడుతూ 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 ఉంటాయి. ఆ అరుణుడైనటువంటి రాక్షసుని కూడా ఈ కేవలము భ్రమరములు కుట్టడం మూలంగా రాక్షసులంతా మరణించారు. అందుచేత ఆమెకి భ్రామరి అనేటువంటి పేరు వచ్చింది.
అప్పుడు అతను ఆ దైత్యుడు కోరుకున్నటువంటి వరం ఏమిటి అంటే యుద్ధం లేదు, పురుషుడు కాదు, స్త్రీలు కాదు, విపాత్తు కాదు, చతుష్పాత్తు కాదు, అస్త్రములు లేవు, శస్త్రములు లేవు, ఇవేమీ లేకుండా కేవలము భ్రమరముల యొక్క ఆ దంశనం వలనే ఆ దేవతల రాక్షసులంతా కూడా మరణించారు. అప్పుడు దేవతలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయి ఆ జగదంబని స్తుతించారన్నమాట. కించిత్రం జగదంబాయ యస్యా మాయేయమీదృశి తతో దేవగణా సర్వే బ్రహ్మ విష్ణు పురోగమ నిమగ్నా హర్షజలధౌ పూజయామాసురంబికాం. చాలా ఆశ్చర్యపోయి బ్రహ్మ విష్ణువులతో కూడి ఉన్నటువంటి వాళ్ళై ఆ జగదంబని ఆనందంతో పూజించారు. జయశబ్దం ప్రకుర్వాణా మూచు సుమనాంసి చ దివి దుందుభయో నేదు నృతుశ్చ అప్సరోగణా. అందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు, పుష్పవృష్టి కురిపించారు, దుందుభులన్నీ మోగేయి, అప్సరసులు వాళ్ళు నాట్యం చేశారు. ఆ విధంగా భ్రామరీదేవి యొక్క అనుగ్రహం చేత ఆ అరుణుడు అనేటువంటి దైత్యాధిపతి మరణించడంతో మళ్ళీ దేవతలు తమ యొక్క స్వరాజ్యం స్వర్గాన్ని పొందారు. ఈ విధంగా వాళ్ళు చూస్తూ ఉండగానే పశ్యతామేవ దేవానాం అంతర్ధానం గతా తతః. ఆమె ఆ భ్రామరీదేవి వాడు చూస్తూ ఉండగానే అంతర్ధానం చెందింది. ఏవం మనూనాం సర్వేషాం చరితం పావనం పాపనాశనం దేవీ మాహాత్మ్య సంయుక్తం పఠన్ శృణ్వన్ శుభప్రదం యశ్చైతత్ పఠతే నిత్యం శృణుయాత్ జ్యోనిషం నరః సర్వపాప విముక్తో దేవీ సాయుజ్యమాప్నుయాత్. ఈ మనువుల యొక్క చరిత్ర, దేవీ మహాత్మ్యం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు తమ యొక్క పాపముల నుండి విముక్తులై దేవీ సాయుధ్యాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ దేవీ భాగవతంలో దశమ స్కంధం నేటితో పూర్తయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.